ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత 10 ఏళ్లుగా పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిన నాయకులను తిరిగి సొంతింటికి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. ఖాళీ అయిన కాంగ్రెస్ శిబిరాన్ని మళ్లీ కలకలలాడించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ పార్టీలో చేరిన తమ పాత నాయకులతో పాటు భవిష్యత్తులో అక్కరకు వస్తారనుకునే ఆయా పార్టీల లీడర్లకు గాలం వేస్తుంది. కాంగ్రెస్లోకి చేరికలు ఊపందుకోవడంతో ప్రత్యర్థి శిబిరాల్లో ఆందోళన మొదలైంది. 2014లో రాష్ట్ర ఆవిర్భావంతో పాటు అధికారం కోల్పోవడంతో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని కోల్పోయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నాయకత్వాన్ని చిన్నాభిన్నం చేసింది. కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షులుగా చేసిన కొండూరు రవీందర్రావు, కటకం మృత్యుంజయన్ లాంటి నేతలతో పాటు వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా పనిచేసిన నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లోనో బీజేపీలోనో చేరిపోయారు. ఇలాంటి వారందరినీ తిరిగి రప్పించేందుకు ఘర్ వాపసీని పగడ్బందీగా అమలు చేస్తోంది కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ ను వీడి అప్పట్లో ఇతర పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, మాజీ డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం తిరిగి కాంగ్రెస్ గూటికొచ్చారు. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కూడా ఎన్నికల సమయంలోనే పార్టీలో చేరగా తాజాగా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలా పార్టీని వీడిన ఒక్కొక్కరిని ఏరి మళ్లీ సొంత గూటికి రప్పించే ఆపరేషన్ ని కాంగ్రెస్ మొదలుపెట్టింది. గత 10 ఏళ్లలో చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడినా కొందరు మాత్రమే పార్టీలోనే ఉండి చివరి వరకు పోరాటం చేశారు. అయితే పార్టీని బలోపేతం చేసుకోవడానికి తిరిగి రావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ తిరిగి పార్టీలోకి రాగా ఇదే బాటలో చాలా మంది నాయకులతో చర్చిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో తిరిగి జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరి పలు మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా పదవులు పొందిన వారందరిపైన కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. పాత నాయకులందరినీ తమ వైపుకు తిప్పుకుని అవిశ్వాసాల పేరుతో ఆయా స్థానిక సంస్థల పీఠాల్ని కాంగ్రెస్ దక్కించుకుంటోంది. ఇప్పటికే అనేక చోట్ల ఎంపీపీలపై, మున్సిపల్ చైర్మన్లపై పెట్టిన అవిశ్వాసాలు నెగ్గించుకుని కాంగ్రెస్ నేతల్ని ఆయా పీఠాల్లో కూర్చోబెడుతోంది కాంగ్రెస్. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ మరింత తీవ్రతరం చేసి బీఆర్ఎస్ తో పాటు బీజేపీలోకి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణుల్ని ఘర్ వాపసీకి పిలుపు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. కరీంనగర్ జిల్లా నుంచి గెలిచిన ఒకరిద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా కీలక నేతలందరినీ కాంగ్రెస్ జల్లెడ పట్టి తిరిగి పార్టీలోకి చేర్చుకుంటోంది. నిజానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2014 కంటే ముందు కాంగ్రెస్ బలంగా ఉండేది. ప్రతి గ్రామంలో బలమైన క్యాడర్ ఉండేది. అయితే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా అనేక మార్పులు జరిగాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లోకి వలసలు పెరిగాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్న కారణంగా ప్రజలు కాంగ్రెస్ కి ఓట్లు వేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయడానికి పాత నాయకులతో పాటు కలిసి వచ్చే నేతల చేరికల్ని ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్.